హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం అందరూ ఈ రోజు నుంచి కొత్త కొత్త టార్గెట్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఈ రోజు నుంచి డబ్బులు బాగా పొదుపు చేయాలి. ఈ సంవత్సరం అమ్మాయి పెళ్లి చేయాలి. ఈ రోజు నుంచి ఆల్కహాల్ మానేయాలి. పొద్దున్నే ఎక్సర్సైజ్ చేసి ఆరోగ్యం బాగా చూసుకోవాలి. హెల్త్ బాగా మెయింటైన్ చేయాలి. అదిగో ఆ చెడ్డ చెడ్డ వాళ్ళతో తిరగకూడదు. ఈ రోజు నుంచి అంతా కొత్త జీవితం ప్రారంభించాలని రకరకాల టార్గెట్లు పెట్టుకుంటూ వీటన్నిటికన్నా ముఖ్యమైనది నీ మైండ్ని కంట్రోల్ చేయాలి. నీ మైండ్ని ఎవరు ఆపరేట్ చేయకుండా నువ్వు దాన్ని దుర్భేద్యంగా మార్చాలి. ఆపరేట్ చేయడం అంటే ఎదుటివాడు కించపరిచినప్పుడు నువ్వు బాధపడడం, ఎదుటివాడు నవ్వించినప్పుడు నువ్వు ఆనందపడడం, నువ్వేదైనా పోగొట్టుకున్నప్పుడు దిగులు పడడం, ప్రాణం ఉన్న వాటి మీద ప్రాణం లేని వాటి మీద ఓవర్గా అటాచ్మెంట్ పెంచుకోవడం, దానివలన నువ్వు మైండ్ని మూడ్ని హ్యాపీనెస్ని పోగొట్టుకోవడం లాంటివి కాకుండా మైండ్ని స్ట్రాంగ్గా చేసేటువంటి దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అంటే మైండ్ని ట్రైన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కారు కొన్నావు. కారు ఏమైంది, ఎవరో పిల్లల క్రికెట్ బాల్తో చుట్టబడింది. అబ్బా కొత్త కారు కొన్నా, నిన్నే కొన్నా, అది పోయింది ఇది పోయింది అని దిగులు పడకూడదు. జరగనే జరిగితే అది జరిగింది. అలాగే మనకన్నా ఇంటి పక్కన బాగా సంపాదిస్తున్నాడు, మనం కూడా సంపాదించాలని చెప్పేసి అడ్డమైన వ్యాపారాలు చేసి పరిగెత్తకూడదు. వాడిని ఆపరేట్ చేయకూడదు. పక్కన వాళ్ళని బట్టి ఎదుటి వాళ్ళని బట్టి నీ మూడ్ని నీ హ్యాపీనెస్ని చేంజ్ చేయాలని చూడొద్దు. వీరేంద్ర సెహ్వాగ్ 5 4లు 5 6లు కొట్టినా సచిన్ టెండూల్కర్ తన స్టైల్లోనే ఆడతాడు తప్ప వీరేంద్ర సెహ్వాగ్ని కాపీ కొట్టాలని చూడు. అలాగే జీవితంలో కష్టపడి ఎంతో ప్రేమగా పెంచి చదివించి మన కూతురిని ఎవరికి అమెరికా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఫ్లైట్లో టాటా చెప్పి వెళ్ళిపోయింది. అంత మాత్రం దిగులు పడిపోయి మనం బాధపడకూడదు. లైఫ్లో ఎవరి వలనో, ప్రవర్తన వలనో, మాటల వలనో, వాళ్ళ యొక్క కంపారిజన్ వలన మన మూడ్ చేంజ్ అవ్వకూడదు, మన ఆనందం బ్యాడ్ అవ్వకూడదు. మనం ఎవరి యొక్క ప్రవర్తనకైనా సరే మన యొక్క మూడ్స్ని ఎవరికి చేతిలో పెట్టకూడదు, వాళ్ళు మనల్ని ఆపరేట్ చేయకూడదు. ఇటువంటి భిన్న పరిస్థితుల్లో కూడా నువ్వు స్ట్రాంగ్గా, హ్యాపీగా, స్ట్రెంగ్తన్గా ఉండే విధంగా నువ్వు నీ మైండ్ని ఈ సంవత్సరం ట్రైన్ చేయాలని నువ్వు మనసులో టార్గెట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. శత్రు దుర్భేద్యం అంటే ఎవడు కూడా నీ మూడ్ని పాడు చేయకుండా నువ్వు మెంటల్గా వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉండమని అర్థం.